అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఇంట్లో ఈ పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే చలివిడి పానకాలతో మొదలైంది. టెంపుల్‌కి అయితే ఎళ్ళొచ్చేసాము పొద్దుటే. మళ్ళా ఇంకొక పెద్ద టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. అదేంటి అనుకుంటున్నారా? ద్వారకా తిరుమల అనమాట. మా ఇంటి దగ్గర నుంచి 1 ½ అవర్ జర్నీ ఉంటుంది. ఇంకా మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళి వచ్చేసిన తర్వాత 7:30కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికే చూసారు కదా! ఎండ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే ఎలా అయినా విజిట్ చేయాలని చెప్పి స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా టెంపుల్ అయితే వచ్చేసిందండి. చూసారు కదా! వెళ్ళగానే గోశాల చక్కగా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇటు వరకు కన్నా ఇంకా చాలా బాగా డెవలప్ చేశారండి. ఇంకా కన్‌స్ట్రక్షన్స్ కూడా కడుతూ ఉన్నారు. సో, ఇది గుడికి ఎంట్రన్స్ అనమాట. అది తూర్పు గోపురము. తూర్పు గోపురం నుంచి మనమైతే స్టార్ట్ అవ్వాలి లోపలికి. ఈరోజు శుక్రవారము అలాగే శ్రీరామనవమి కాబట్టి గుడి అయితే కొంచెం ఖాళీగానే ఉందండి. అలాగే మేము ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఖాళీగా ఉందని చెప్పి రెండోసారి కూడా స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ చూసారా కొత్తగా మనకి విగ్రహాలు అయ్యి పెట్టి పెయింటింగ్ అయితే వేశారు. అవి చాలా బాగున్నాయి. ఫోటోషూట్కి అయితే బాగుంటుంది. సో మేము అక్కడి నుంచి ఆ దర్శనం అయిపోయిన తర్వాత గజరాజుని చూడడానికైతే వచ్చేసామండి. ఇక్కడైతే గజరాజు ఇంకా మనకి బాతులు కుందేళ్ళు ఇవన్నీ చాలా వరకు ఉన్నవి. అన్నీ కూడా పార్ట్ 2లో చూపిస్తాను. ఇక్కడ గజరాజు చూసారా ఆశీర్వదించడానికి డబ్బులు తీసుకుని ఆశీర్వదించి మళ్ళీ వెంటనే ఆ పక్కన ఆయనకి మనీ అయితే ఇచ్చేస్తున్నారు. ఇదైతే చూడడానికి మాకు చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఇయర్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.